హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ మ్యాంగో పులిహోర, మామిడికాయ పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. సో మీలో ఎంతమందికి మ్యాంగో పులిహోర ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఏ విధంగా చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ఇదైతే చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుందండి. సో మ్యాంగో పులిహోర ఉగాది వస్తుంది కదండి, ఉగాది రోజు చాలా మంది చేసుకుంటారు. సో మీకోసం అంటే షేర్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని చూడండి, ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలా నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మీ ఇంట్లో ఏ కడాయి ఉంటే ఆ కడాయి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. 1 మినిట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఇంట్లో పోపు గినుసులు ఏవైతే వాడతామో అవి వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 ఎండుమిర్చి, 2 or 3 ఎండుమిర్చి సరిపోతుందండి. అలాగే శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కర్రీ లీవ్స్ ఒక 2 రెబ్బలు తీసుకొని ఇలా చుంచుకొని వేసుకోవాలండి. చూడండి, వేసిన తర్వాత వచ్చేసి ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచాలండి మూతబెట్టి. మూతబెట్టి తీసిన తర్వాత ఇలా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని మంచి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఒక 1 మినిట్ వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత చూడండి, మనం వచ్చేసి ఇలా మూత పెట్టుకొని మళ్ళీ 2 మినిట్స్ మనం సిమ్లో అయితే ఉంచుకోవాలండి. సో మనకి ఆనియన్, గ్రీన్ చిల్లీ అంతా సాఫ్ట్గా అయిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఉల్లిగడ్డ యూజ్ చేయం కాబట్టి ఓన్లీ అల్లం ఒక్కటి గీరి వేసుకోవచ్చు, లేకపోతే తురుమైన వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇలా మీడియం సైజు మ్యాంగో అయితే తీసుకున్నాను. 1 కప్ అయితే మ్యాంగో తురిమి వేసుకున్నాను ఫ్రెండ్స్, తురిమి. సో నెక్స్ట్ వచ్చేసి 2 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి మ్యాంగో తురుము కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఆఫ్టర్ దట్ 2 బౌల్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అన్నం వండాక కొంచెం చల్లారుకొని తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అన్నం కూడా ఇలా మెల్లిగా మిక్స్ చేస్తూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇలా కొత్తిమీరతో, కొరియండర్ లీవ్స్తో గార్నిష్ కోసం అయితే యూజ్ చేస్తానండి. సో మనం ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుంటే ఇంకా మనకైతే మ్యాంగో పులిహోర అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా చాలా హెల్తీ కూడా. సో మీరు పిల్లలకైనా పెద్దలకైనా ఇట్టే ఇష్టపడే మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా నేను ఈ వీడియోలో నేను పోపు వేసేటప్పుడు కొంచెం ఇంగువ పౌడర్ అయితే వేయాలండి. సో నా దగ్గర లేదని వేయలేదు. సో అది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా బాక్స్లోకి లంచ్ బాక్స్ అయితే కట్టేసేసానండి మా పాపకి చాలా చాలా ఇష్టమని. సో మీకు ఎంతమందికి ఇలా మ్యాంగో పులిహోర ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, నమస్తే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.